హాయ్ గైస్, పెద్ది మూవీ మీద ఉన్న హైప్ గురించి మొత్తం పక్కన పెట్టండి. ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ కాదు భయ్య. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ను బద్దలు కొట్టేందుకు పోబోతుంది, ఇంకా థియేటర్లో రిలీజ్ కాక ముందుకే. అండ్ మనం ఇప్పుడు చూసుకుందాం భయ్య, పెద్ది మూవీని 2025 పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ అని ఎందుకు అంటున్నారు. అండ్ ఈ మూవీ వచ్చేసి 2025 ఈ సంవత్సరం అన్ఎక్స్పెక్టెడ్ మూవీ అని చెప్పొచ్చు భయ్య. మనం ఇప్పుడైతే ఈ మూవీ బాక్స్ ఆఫీస్ ప్రీ రిలీజ్ బాక్స్ ఆఫీస్ ప్రొడక్షన్స్ అయితే చూద్దాం. మీరు చూసుకోవచ్చు భయ్య, ఈ పెద్ది మూవీ ఫస్ట్ షాట్ రిలీజ్ అయిన కానుంచి ఈ మూవీ సోషల్ మీడియాలో ఎలా ట్రెండ్ అవుతుందనేది, అండ్ పెద్ది మూవీ యొక్క ప్రమోషనల్ కంటెంట్ ఎఫెక్ట్ ఎలా ఉందో మన అందరూ తెలిసిందే. మార్కెట్లో ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ట్రైలర్స్, పోస్టర్స్ అనేటివి. అండ్ ఈ మూవీకి ఇంత ఇది రానందుకు కూడా మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అన్న ఒక స్టార్ హీరో కాబట్టి బాక్స్ ఆఫీస్లో తన మూవీస్ ఎలా పర్ఫామ్ చేస్తాయనేది, అలాగే బుచ్చిబాబు సన తన పాత సినిమా తోటే 100 crores కొట్టాడు భయ్య. అండ్ పెద్ది మూవీ రిలీజ్ అయ్యే టైంకు కొన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, అండ్ ఆ ఇంపాక్ట్ ఏమన్నా పెద్ది మీద ఉంటుంది? అస్సలు ఉండదు. అండ్ ఆ మూవీస్ పోస్ట్ పోన్ అయ్యే అవకాశం కూడా ఉంది భయ్య. అండ్ పెద్ది మూవీ బడ్జెట్ చూసుకుంటే, అండ్ ఈ మూవీ బ్రేక్ ఈవెన్ చూసుకుంటే, వీళ్ళు ఫిలిమ్స్ని స్క్రీన్ కౌంట్ అయితే ఇంటర్నేషనల్ డిస్ట్రిబ్యూషన్ స్ట్రాటజీ పెట్టాలి, అండ్ ప్రొడక్షన్ ఓపెనింగ్ వీకెండ్ ఫిగర్స్ అంటే వీకెండ్లో రిలీజ్ చేయాలి, సేల్స్ అంటే మన ప్రీ సేల్స్ టికెట్స్, ప్రీమియర్ షోస్ లాంటివి, ఇలాంటివన్నీ తోడ్పడి ఈ మూవీ హైప్ ఇవన్నీ తోడ్పడి ఈ మూవీ 2025లో బిగ్గెస్ట్ ఫిలిం అండ్ బ్లాక్ బస్టర్ ఫిలిం అని ఇప్పుడే అంటున్నారు భయ్య. అండ్ దీనిపై మీరేమనుకుంటున్నారు వీడియో కింద కామెంట్ చేయండి.